హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీటిని అయితే మేము కంది గింజలు అంటాము. సో ఆలు అయితే పక్కకు తీసేసేయండి. సో మీకైతే కంది గింజల గురించి చెప్తాను. ఇవైతే కంది గింజలు అనమాట. ఫస్ట్ అయితే వీటిని బాయిల్ చేసుకొని ఇప్పుడు వీటికి మసాలా పెట్టుకున్నాం. అంటే కంది గింజల కూర ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో నేను పచ్చిగా ఉన్నప్పుడు మీకు చూపించలేకపోయాను, ఆల్రెడీ బాయిల్ చేసేసాను వీటిని నేను. సో దీన్ని సపరేట్గా చేసి ఇప్పుడు నేను కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మసాలా కోసం ఒక జార్ తీసుకున్నాను, గ్రౌండ్ నట్స్, అలానే ఫ్రెష్గా ఉంచుకున్న జింజర్ అండ్ గార్లిక్, నేను ఇప్పుడు ఒక చిన్ని ఆనియన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం జీరా, కొన్ని మెంతులు, కొంచెం చెక్క, ఒక 4 ఇలాచి లవంగం అండ్ ఒక టమోటో. ఇది ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం. ఫస్ట్ ఆల్రెడీ సోక్ చేసిన చింతపండు వేసేద్దాం. కొంచెం కొబ్బరి పేస్ట్. ఆ కొబ్బరి అనేది మీ ఇష్టం అండి, కావాలంటే వేసుకోండి లేకుంటే లేదు. ఇప్పుడు గ్రైండ్ చేద్దాం. బాగా మెత్తగా గ్రైండ్ అయింది. ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేద్దాం. కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం చిల్లీ పౌడర్. సో ఫైనల్గా అయితే మసాలా ప్రిపేర్ అయిపోయింది. ప్యాన్ పెట్టి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ కొద్దిగా వేసుకొని అది హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్స్. ఇప్పుడు ఇవి ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా ఇప్పుడు మిక్స్ చేద్దాం. ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఇందులోకి యాడ్ చేయాలి. సో మసాలా అంతా వేసాక ఇలా బాగా మిక్స్ చేయాలి. మసాలా బాగా వేగిపోయిన తర్వాతనే మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కదా కంది గింజలు, ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది, బాగా వేగిపోయింది. సో ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నాం కదా ఆ కంది గింజలు, అవి దీంట్లోకి యాడ్ చేసేద్దాం. నేనైతే ఆలు కూడా వేసుకున్నాను, మీకు కావాలి అని అంటే ఆలు వేసుకోండి. ఆలు వద్దు అని అన్నవాళ్ళు ఓన్లీ కంది గింజలే వేసుకోవచ్చు. సో ఇలా మిక్స్ చేసుకొని అవి బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని, అంటే టైట్గా కావాలంటే టైట్గా చేసుకోవచ్చు, ఇలా పల్చగా కావాల్సి పల్చగా చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసాను, అది బాయిల్ అయ్యింది, టైట్ అయిపోతుంది. ఫైనల్గా కొరియాండర్ లీవ్స్, అదే కొత్తిమీర అండి, వేసేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది.